వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు? స్వాగతం సుస్వాగతం టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2026. రోజు యూట్యూబ్ వీడియో చేద్దాం అని అనుకుంటూనే ఉంటున్నాను. బట్ అనుకోవడంలోనే ఏ వీడియో చేయకుండా అయిపోతుంది. వాట్ ఎవర్, అదంతా పక్కకు పెట్టేస్తే ఈరోజు రేపు రాజాసాబ్ మూవీ రిలీజ్ అయితే ఈ రోజు ఇక్కడ ప్రీమియర్ వేస్తున్నారనమాట. గెస్ వాట్, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ప్రీమియర్ షో టుడే. యాక్చువల్లీ నాకు ప్రీమియర్ ఈ రోజు ఉంది అని నాకు తెలీదు. నా ఫ్రెండ్స్ చెప్తే లాస్ట్ మినిట్ లో టికెట్స్ చూశాను అవైలబుల్ ఉన్నాయా అని, దొరికింది, వెళ్తున్నాను. మనం అన్ని లాస్ట్ మినిట్ థింగ్సే కదా. బట్ లక్కీలీ నాకు దొరికింది, నేను వెళ్తున్నాను. టికెట్ ప్రైస్ ఇస్ $27 గైస్. మూవీ బెటర్ బి వర్త్ ఇట్. అండ్ ఇక్కడ ఇలానే మాట్లాడుతూ ఉంటే మూవీ కూడా అయిపోతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇప్పుడే మనం రెగాల్ సినిమాస్కి వచ్చాము. మనంతా లాస్ట్ మినిట్ బుకింగ్ కదా, ఈ థియేటర్లో దొరికాయి అనమాట. కరెక్ట్ టైంకి వచ్చాము. చలి మాత్రం మామూలుగా లేదు, ఎలా ఉన్నా సినిమా మాత్రం చూడాల్సిందే. కరెక్ట్ టైంకి వచ్చాం గైస్. ఇంకా యాడ్స్ వస్తున్నాయి. సినిమా స్టార్ట్ అయిపోయింది, మాకు భయమే గైస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ ఆఫ్ 2026. మూవీ అయిపోయింది, రివ్యూ ఇంటికి వెళ్ళాక చెప్తా. హే గైస్, ఇంటికి వచ్చేసాను. ఇంకా మూవీ రివ్యూకి వస్తే ఫస్ట్ 5 to 10 minutes ఆఫ్ ద మూవీ ప్రాపర్ హారర్ మూవీ లాగా నీట్గా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఆఫ్టర్ 10 minutes లైక్ హీరో ఇంట్రడక్టరీ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రభాస్ వాజ్ అండ్ సాంగ్ కూడా బాగుండే. ఫాలోడ్ బై నెక్స్ట్ హీరోయిన్ ఇంట్రడక్షన్స్ 1, 2, 3. ఆ హీరోయిన్స్ అవుట్ ఆఫ్ సిచ్యుయేషన్, లైక్ సిచ్యుయేషనే ఉండదు బట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకొని హీరోయిన్స్ అనే పర్సన్ సినిమాలో ఉండాలి కాబట్టి వాళ్ళ గురించి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ సాగదీసినట్టు అనిపించింది. అలా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం కామెడీ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. వేర్ ఐ ఫెల్ట్ ఆ కామెడీ ట్రాక్ ప్రభాస్కి సెట్ అవ్వలేదు అని. ఏ హీరోయిన్ ఎందుకు వస్తుంది అన్న లాజిక్ లేదు మూవీలో. అండ్ హీరోయిన్ వచ్చిన ప్రతిసారి ఒక బేస్లెస్ నో రీజన్ ఫర్ ఏ సాంగ్ వస్తుంది, వేర్ మనం కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ అయిపోతాం. సెకండ్ హాఫ్లో ఒక హిందీ సాంగ్ ఉంది, తెలుగు మూవీలో హిందీ సాంగ్ ఎందుకున్నా అర్థం కాలేదు. ఉన్న ఆ సాంగ్ ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టు మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ నీట్గా ఇలాంటి గ్రాఫ్ ఉంటే సెకండ్ హాఫ్
టీ అలాంటి గ్రాఫ్ ఉంది. అండ్ అంతా ఏదో ఏదో ఫైటింగ్, విలన్ని ఎండ్ చేయాలి అని అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి లాస్ట్కి హీరో విలన్ ఇలా గుద్దితే సినిమా అయిపోతుంది గైస్, విచ్ ఐ డి నాట్ ఫీల్ ఒక ప్రాపర్ ఎండింగ్ ఉంది అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10% ఆఫ్ ద గ్రాఫిక్స్ అయితే వెరీ సూపర్గా ఉండే. 90% ఆఫ్ ద గ్రాఫిక్స్ ఆర్ లైక్ వెరీ లో బడ్జెట్ గ్రాఫిక్స్. అండ్ ఈవెన్ ప్రభాస్ 90% ఆఫ్ ద మూవీ అది ప్రభాసా డూపా ఈ ఫేస్ ఒక్కటి వేరే బాడీకి తగిలించినట్టే కనిపిస్తూ ఉండే. ఈవెన్ సాంగ్స్లో, ఫైట్స్లో జస్ట్ క్లోజ్అప్ షాట్స్ తప్ప వేరే షాట్స్ అన్నీ మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉండే. లైక్ హీఈస్ నాట్ ప్రభాస్, ఆ బాడీ ప్రభాస్ కాదు అన్నట్టు అతికించినట్టే ఉండే. బట్ ఓవరాల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ వన్ టైమ్ వాచ్ మూవీ, న్యూ కాన్సెప్ట్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నేనైతే వెళ్ళి ఒకసారి చూడమనే చెప్తాను. న్యూ కాన్సెప్ట్, ఇప్పటివరకు నేనైతే అలాంటి మూవీస్ చూడలేదు. సో మీ ఒపీనియన్ ఏంటిది మూవీ మీద అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యాజ్ అ జెన్యూన్ ఆడియన్స్. మీ ఒపీనియన్ని ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై.